ఉన్నాము. మన తండ్రి దేవుని నుండి, ఆయన కుమారుడైన యేసుక్రీస్తు వారి నుండి కృపయు సమాధానము మీకు కలుగును గాక. ఆమేన్. ఉపమానము. యేసు ప్రభువారు చెప్పినటువంటి ఉపమానమే మనం ఈరోజు చూద్దాం. మనందరికీ తెలిసిన ఉపమానమే అది. ధనవంతుడు దరిద్రుడి పేరు లాజరు. యేసు ప్రభువారు ఈ ఉపమానము చెప్పినప్పుడు అనేక మంది కోపగించుకున్నారు. ఎందుకు యేసు ప్రభువారు ఈ ఉపమానం చెప్పాడంటే, అక్కడ ఉన్నటువంటి కొంతమంది గర్విష్ఠులు అపహాస్యం చేస్తూ ఉన్నారంట. అపహాస్యం చేస్తూ ఉన్నప్పుడు మేము గొప్పవారని, మేము మా దగ్గర ఉన్నంత ధనము మీ దగ్గర లేదు, మేము ఏది చెప్తే అది జరిగిపోద్ది అని ఆలోచన కలిగిన వ్యక్తులు అపహాస్యం చేస్తున్నప్పుడు యేసు ప్రభువారు అంటారు, మనుషుని దృష్టికి ఏది ఘనమైనదో దేవుని దృష్టికి అది అల్పమైనది అని చెప్పిన తర్వాత ఈ ధనవంతుడు లాజరును వచ్చిన సందర్భం చెప్తారు. ఈ సందర్భము, ఈ ఉపమానము మనం ఆలోచన చేస్తే, ధనవంతుడు ఎక్కడున్నాడు? తన ఇంటిలో సుఖభోగములు అనుభవిస్తూ ఉన్నాడు. లాజరు ఆ ధనవంతుని ఇంటి ఎదురు, గేట్ ఎదురుగా ఒక చెత్త కుప్ప ఉంది. ఆ చెత్త కుప్ప దగ్గర పడి ఉన్నాడు. లాజరు జీవితం ఎక్కడుంది? చెత్త కుప్ప దగ్గర. ధనవంతుని జీవితం గృహములో సుఖముగా ఉంది. వీరిద్దరూ తమ జీవితాలను దేని కొరకు సమర్పించారు అంటే, ధనవంతుడేమో సుఖానికి అప్పగించాడు, లోకానికి అప్పగించాడు. లాజరు స్థితి ఏమైంది? లాజరు ఎవరికి అప్పగించాడు? దేవునికి అప్పగించాడు. లాజరుకు ఉన్న కురుపులు ఏమి నాకుతున్నాయి? కుక్కలు వచ్చి నాకుతున్నాయి. ఎంత అధ్వాన స్థితిలో చూడండి. ఈనాడు ఖమ్మములోను అలాగే విజయవాడలోను భారీగా వరదలు వచ్చాయి. వరదల్లో అనేక ఇళ్ళు మునిగిపోయాయి. ఎంతమంది క్రైస్తవులు దేవుని తెచ్చుకోవట్లేదు చెప్పండి. తిట్టడం అంటే బూతులు కాదు. అయ్యో మాకెందుకయ్యా ఈ పరిస్థితి, నువ్వు ఉన్నవాడవు కదా, నువ్వు అనువాడవు కదా, మాకెందుకు ఈ పరిస్థితి వచ్చింది అని నింద వేయట్లేదు చెప్పండి. దాన్ని చూసిన వారి చాలా మంది ప్రార్థన కూడా అలాగే ఉంటుంది. అయ్యో అక్కడ క్రైస్తవులు ఉన్నారు, నీ పిల్లలు ఉన్నారు, వారిని మొన్న ఒక 3 రోజుల క్రితము మేడారం దగ్గర ఒక అడవిలో దాదాపు 50,000 చెట్లు నేలమట్టం అయిపోయాయి. సుడిగాలి ఆ ప్రాంతానికి తగలగా దాదాపు 10 టన్నుల బరువున్న చెట్లు కూడా విరిగి పడిపోయాయి. బలముగా నిలబడిన చెట్లు కూడా నేలలో నుంచి వేళ్లతో సహా లేచి పడిపోయాయి. దేనికి? గాలికి, సుడిగాలికి.
ప్రపంచంలో యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి, కరువులు వస్తూ ఉన్నాయి. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే మనకి బుద్ధి కలుగు. వాటిని చూసి మనము ఏం చేయాలంటే దేవునికి ఎవరు జరుగుతాయి ఈ సందర్భాలన్నీ? ఎవరి ఇల్లు మునిగిపోయాయి వరదలో? అన్యుల ఇల్లే కాదు, క్రైస్తవులు కూడా మునిగినాయి. మరలా మరలా దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు, ఈ చాలా చిన్నపాటి ఇబ్బందులే రాబోయే కాలంలో మహాభయంకరమైన దినములు రాబోతున్నాయి. ఏ మనుష్యుడు తప్పించుకొని చాలని దినములు రాబోతూ ఉన్నాయి. ఇవన్నీ సూచనలుగా మనకి కనబడుతూ ఉన్నాయి. వాటిని చూసి ఎంతో మంది భయపడిపోతూ ఉన్నారు, బాధపడిపోతూ ఉన్నారు. ఇవన్నీ సూచనలు. వాటిని చూసిన మనం ఏం చేయాలి? బహు జాగ్రత్త కలిగి జీవించాలి. బహు జాగ్రత్త కలిగి జీవించాలి. ఎందుకంటే ఆదరించేవాడు ఎవడూ లేడు ఈ లోకములో. మనుషులు అనుకుంటారు, ఒక పూట అన్నం ప్యాకెట్ ఇస్తే ఆదరించబడిపోతారు, ఆ కుటుంబం చక్కగా తినేస్తుంది, లేకపోతే కొంత డబ్బు ఇస్తే చక్కగా ఉండిపోద్ది అని అనుకుంటారు. కానీ మనిషికి కావాల్సింది డబ్బు కాదు, ఆహారం కాదు, అంతకంటే మించినది ఆరోగ్యం. ఆరోగ్యం కావాలంటే ఆదరణ కావాలి. ఆరోగ్యం ఉన్నా లేకపోయినా ఆదరణ ఉండాలి. ఆదరణ ఎలా ఉంటుందంటే, ఒక వ్యక్తి ఒక వ్యాధితో హాస్పిటల్కి వెళ్ళాడు. డాక్టరు నీకు ఈ వ్యాధి వచ్చింది కాబట్టి చచ్చిపోతావు అని చెప్తాడా? ఏమని చెప్తాడు? ఏం కాదులేయ్యా, కొన్ని రోజులు బతుకుతావు, తగ్గిపోద్ది, మందులు వాడు అంటాడు. ధైర్యం చెప్తాడు, అంటే ఆదరిస్తూ ఉన్నాడు. అంత మాత్రాన ఆ వ్యక్తి బతుకుతాడా? మనిషికి ఏం కావాలంటే దుఃఖంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు ఆదరణ కావాలి. ఆ ఆదరణ ఎక్కడి నుంచి వస్తుంది అంటే, మనుషులు అనుకుంటారు వెళ్ళి ఒక కోటి దానం చేసేస్తే ఆదరణ వచ్చేస్తుంది. ఎందుకంటే వాళ్ళు కూలిపోయి నీళ్ళు మళ్ళీ కట్టుకున్నారు కాబట్టి వాళ్ళకి ఆదరణ వచ్చేస్తుంది అని అనుకుంటారు. కానీ నిజమైన ఆదరణ, నిజమైన చేర్చుకోవడం అనేది ఎక్కడ ఉందనేది బైబిల్ గ్రంథం మనం పరిశీలిస్తే ఇక్కడ లాజరు సందర్భంలో మనకి కనబడుతుంది. లాజరు రోగము లేకుండా, శ్రమలు లేకుండా, ఇబ్బంది లేకుండా దేవుని ఆరాధించాడా? రోగం లేదు, ఇబ్బంది లేదు, శ్రమ లేదు, 3 పూట్ల తినడానికి ఆహారం ఉంది. అటువంటి స్థితిలో దేవుని ఆరాధించాడా? దేవుని మహిమపరిచాడా? లాజరు స్థితి ఎలా ఉందండి? ఎలా ఉంది? కురుపులు, పుండ్లు. అక్కడ దాకా ఎందుకు? మనలో చాలా మందికి జ్వరాలు వచ్చినాయి. జ్వరాలు ఒక 10-15 రోజులు ఉన్నాయి. నీరసం ఉంది. ఎన్నిసార్లు అనుకుని ఉండరు, ఏందో ఈ కష్టం, ఏందో ఈ బాధ, ఏందో ఈ ఇబ్బంది, ఇన్ని రోజుల నుంచి జ్వరం పోవట్లేదు, ఇన్ని రోజుల నుంచి నీరసం పోవట్లేదు అని ఎంతమంది అనుకుని ఉంటారండి? దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నాయి, వచ్చిన వాళ్ళు ఎంతమంది అనుకోరు? దేవుడు ఏం చేస్తున్నాడు, దేవుడు ఏం చూస్తున్నాడు అని అనుకోరా? సహజంగా కలుగుతూ ఉంటుంది మనుష్యుని హృదయంలో ఆలోచన అట్లాంటిది. కానీ లాజరు ఎంత ఇబ్బందిలో ఉన్నాడు చూడండి. కుక్క వచ్చి తన పుండ్లను నాకుతే తనకి వ్యాధి వస్తుంది, ర్యాబీస్ అనే వ్యాధి వస్తుంది. ఆ ర్యాబీస్ అనే వ్యాధి వస్తే ఏమైంది? మనిషి పిచ్చోడు లాగా ప్రవర్తిస్తాడు, తర్వాత చనిపోతాడు. అందుకని కుక్క కరిచినప్పుడు ఏం చేస్తారు? ఇంజక్షన్లు ఇప్పిస్తారు. ఎందుకు? వ్యాధి రాకుండా, ర్యాబీస్ అనే వ్యాధి రాకుండా.
కానీ ఇతడు కుక్కలు నాకుతూ ఉన్న తన శరీరాన్ని ఇచ్చేశాడు. ఇంత కష్టములో, ఇంత బాధలో, ఇంత ఇబ్బందిలో, ఇంత రోగములో ఎవరైనా దేవా మీకు స్తోత్రం, దేవా మీకు వందనాలు అని చెప్పగలుగుతారండి? నేను కూడా చెప్పలేకపోవచ్చేమో ఆ స్థితి వస్తే. ఇంత వాక్యం బోధించే మేము కూడా ఆ మాట చెప్పలేకపోవచ్చేమో, కానీ లాజరు మాత్రము దేవుణ్ణి గణపరచడము ఏ స్థితిలో కనపరుస్తున్నాడంటే ఏమీ లేని స్థితిలో కనపరుస్తున్నాడు. అన్నీ ఉన్న మనం మాత్రం ఎక్కడున్నాం? గేటు బయట ఉన్నాం. ఏది లేని లాజరు ఎక్కడున్నాడు? చనిపోయిన తర్వాత అబ్రహాము రొమ్మున అనుకున్నాడు. అన్ని కలిగిన వాడు ఎక్కడున్నాడు? గేటు బయట, పరలోకంలోనికి నో ఎంట్రీ. అందుకని దేవుడు ఆదరణని కలగజేస్తాడు. ఎక్కడ అని చెప్తున్నాడంటే మరణములో ఆదరణ. మాట చూద్దాం, చూడండి. యోహాను రాసిన సువార్తమానము 11వ అధ్యాయం 25వ వచనం. అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును ఎన్నటికి చనిపోడు. ఏ చనిపోవడం గురించి చెప్తున్నాడు? శరీరానుసారంగా మరణము ప్రతి మనిషికి వస్తుంది, కానీ ఆత్మానుసారంగా జీవించే వ్యక్తి ఏ రోగం వచ్చినా ఏం చేస్తారంట? దేవుణ్ణి మహిమపరుస్తూనే ఉంటాడు. తౌస్రగూడెంలో మన చర్చికి వచ్చే ఒక ఫ్యామిలీ ఉంది. ఆ ఫ్యామిలీలో ఉన్న అమ్మగారికి ప్రతి వారం, ప్రతి నెల, ప్రతి వారము, ప్రతి రోజు వెళ్ళిన ప్రతిసారి ఏదో ఒక కొత్త ప్రాబ్లం గురించి చెప్తూనే ఉంటారు. ప్రతి వారం ఒక వారం జ్వరం అన్నారు, ఇంకొక వారం ఒళ్ళు నొప్పులు అన్నారు, ఇంకొక వారం కిడ్నీలో రాలన్నారు, ఆ పై వారం కడుపులో గడ్డ అన్నారు. అట్లా ఏదో ఒకటి చెప్తూనే ఉన్నారు. శరీరానికి ఎన్ని రోగాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు కలిగినా ఏం చేయాలి? వాటిని బట్టి సంతోషించాలి. వాటిని బట్టి ఎందుకు ఆ సమస్య అంటే, మనల్ని చూచి ఎదుటివారు ఏం పడతారు? మనల్ని చూచి ఎదుటివారు తమ జీవితాలను చక్కబెట్టుకుంటారు. మనమే కొన్ని సందర్భాలలో చక్కబెట్టుకునే సందర్భం వస్తుంది. కాబట్టి దేవుడు దానికి అనుమతిస్తూ ఉన్నాడు. ఇక్కడ అంటూ ఉన్నాడు, మరణములో, ఒకసారి ఆ మాట చదువుదామా? అందుకు యేసు పునరుత్థానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు ఎన్నటికి చనిపోయాడు. ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిపోయింది, సంతోషపడుతూ ఉంది. అక్కడ లాజరుకి భూలోకములో ఆదరించేవారు ఎవరు లేరు. రోగం రాగానే ఇంట్లోంచి గెంటేశారు. ఇంట్లోంచి ఏదో ఒక ఇల్లు చూసుకున్నాడు, ఇంటి ముందు పడుకున్నాడు, శాంతి తీరుతున్నాడు. ఇల్లు కదా చెత్త గొప్ప.
చెత్తకుప్ప పక్కన. ఈ లోకములో ఆ స్థితిలో ఉన్నవాడి దగ్గరికి ఏం కోరుకుంటాడయ్యా? ఆ స్థితిలో ఉన్నవాడంటే, అయ్యో నా కొరకు ఎవరైనా వచ్చి మందులు తీసుకొస్తే బాగుండు, నా గాయములకు ఆయింట్మెంట్ రాస్తే బాగుండు, తినడానికి శ్రేష్టమైన ఆహారం తీసుకొచ్చి పెడితే బాగుండు అని అనుకుంటాం ఎవరైనా. కానీ ఆ ఏ మర్యాద కూడా అతనికి జరగలేదు. కానీ అతడు ఎప్పుడైతే మరణించాడో, మరణించిన తర్వాత ఎక్కడ కూర్చున్నాడంటే వెళ్ళి, అంటే సర్వాధికారి అయిన దేవుని రొమ్మున ఆనుకొని ఉన్నాడు. భూలోకంలో ఏ వ్యక్తి కూడా చూసినో ప్రతి ఒక్కడు వాణ్ణి ఏమన్నారు? వీడు ఏదో పాపం చేస్తుంటాడు అందుకని వీడికి రోగం, వీడు ఏదో దోషం చేస్తుంటాడు అందుకని వీడికి పాపం, ఈ రోగం వచ్చింది, వీడు పాపాత్ముడు అని ఏ ఒక్కడు కూడా దగ్గరికి రాలేదు. కానీ మరణించిన తర్వాత దేవుడు ఏం చేశాడు? హక్కుని తెచ్చుకున్నాడు. అందుకనే క్రైస్తవ మిషనరీలు అనేక మంది క్రీస్తు సువార్తను ప్రకటించే భాగముగా మదర్ తెరెస్సా గురించి మనకు తెలుసు. ఆమె కుష్టు వాళ్ళకి పరిచర్య చేసేది, వారి గాయాలు ముట్టుకునేది, వారిని బాగు చేసేది, ఆదరణ. దేవుడే ఆదరిస్తూ ఉన్నాడని వారికి తెలియపరిచేది. నీ పాపం వలన నీకు వచ్చిన ఈ రోగమును దేవుడు స్వస్థపరుస్తూ ఉన్నాడు, దేవుని మహిమ కొరకు నీకు వచ్చిన ఈ రోగమును దేవుడు నా ద్వారాగా స్వస్థపరుస్తాడు, నీకు ఆదరణ కలగజేస్తాడు అని అనేక మంది మిషనరీల ద్వారాగా దేవుడు తన యొక్క ప్రేమను బయలుపరుచుకున్నాడు. ఆహా, ఇక యోగంలో నాకు ఏ బాధ లేదు, నా చుట్టూ నా బంధువులు ఉన్నారు, నా చుట్టూ నా స్నేహితులు ఉన్నారు, నా చుట్టూ నా డబ్బు ఉంది, నా చుట్టూ నా పని ఉంది. నేను పనికి వెళ్తే 1,00,000 రూపాయలు తీసుకుని వస్తా అని అనుకున్నాడు. నేను చిటికేస్తే ఈ లోకంలో ఉన్న ఎవడైనా నా ముందు వంగాల్సింది అనుకున్నాడు. ఎవరు? ధనవంతుడు. ఎక్కడున్నాడంట? 3 పూట్ల సుఖముగా తిన్నాడు, తాగాడు, సుఖించాడు, కుటుంబంతో ఉన్నాడు. రోడ్డు బయట చెత్త కుప్ప పక్కన లాజరుని చూశాడు, కానీ ఎప్పుడూ పట్టించుకోలేదు, అతన్ని పరామర్శించలేదు. అటువంటి వాడు ఇప్పుడు ఎక్కడున్నాడు? నరకంలో ఉన్నాడు. నరకంలో ఉండి అతను మాట్లాడుతున్న మాట ఏంటంటే, నాకు 5 తమ్ముళ్ళు ఉన్నారయ్యా, 5 అన్నదమ్ములు ఉన్నారు, నీ పక్కన ఉన్న లాజరు అతన్ని పంపి వాళ్ళ దగ్గరికి. ఎవరిని పంపించాలంట? లాజరుని. భూమి మీద ఉన్నప్పుడే పట్టించుకోలేదు. ఇంటి ముందు ఒకడు వస్త్రహీనుడై దీనుడుగా రోగముతో ఉంటే పట్టించుకోలేదు. ఇప్పుడు ఆ వస్త్రహీనుడు రోగి ఉన్నవాడు మళ్ళా శరీరంతో భూలోకంలోకి వెళ్ళి ప్రకటిస్తే మారతాడా? ఎలా చూస్తారు వాళ్ళు? ఎలా చూస్తారండి? వీడు తక్కువోడు, మాకంటే లేనోడు, వీడొచ్చి మాకు చెప్తున్నాడా? మేము ధనికులము, మా కులము పెద్ద, మా గోత్రము పెద్ద అని అనుకునే వాళ్ళు తక్కువని చెప్తూ మారుతారా? అందుకని అంటాడు, ఇదిగో వీడు వెళ్ళాల్సిన పని లేదు, నా మాటలు అక్కడ ప్రచురింపబడుతూ ఉన్నాయి భూలోకంలో, వాటిని ఎవరైతే అంగీకరిస్తారో వారు ఆ వేదనకరమైన స్థలమునికి వెళ్లకుండా వారి కొరకు గేటు తీయబడుతుందని చెప్పాడు. మరణములో దేవుడు ఆదరణ కలుగజేస్తున్నాడు. ఎందుకంటే మరణమును గెలిచి లేచిన వాడును నేనే, నా యందు విశ్వాసం ఉంచువాడు కూడా తిరిగి జీవించి నిత్య జీవమునకు పాత్రుడుగా ఎంచబడతాడు. మరి ఒక మాట చూద్దాం. లూకాసు వర్తమానము 10వ అధ్యాయం 41వ వచనం. 10వ అధ్యాయం 41. అందుకు
ప్రభువు మార్తా 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 నీవు అనేకమైన పనులు గూర్చి విచారణ కలిగి తొందరపడుచున్నావు గాని నీవు అనేకమైన పనుల గూర్చి విచారము కలిగి తొందరపడుచున్నావు గాని అవసరమైనది ఒక్కటే మరియు మరియా ఉత్తమమైన దాన్ని ఏర్పరచుకున్నాడు. అది ఆమె యుద్ధ నుంచి తీసివేయబడదని ఆమెతో చెప్పాను. మార్తా ఉంది. యేసు ప్రభువారు వెళ్తూ ఉన్నప్పుడు మార్త ఏం చేసిందంటే యేసు ప్రభువారిని ఇంట్లోకి ఆహ్వానించింది. యేసు ప్రభువారిని ఇంట్లోకి ఆహ్వానించింది. ఇంట్లోకి ఆహ్వానించిన తర్వాత ఏం చేస్తారు? పాస్టర్ గారు వచ్చారు, ఇంట్లోకి రమ్మంటారు, కుర్చీ వేస్తారు, కూర్చోమంటారు. కుర్చేసి కూర్చోమన్న తర్వాత భక్తి పరుడైతే ఏం చేస్తారు చెప్పండి? మాటలు వినడానికి భక్తి పరుడు కాకపోతే ఇంట్లోకి వెళ్ళి మిగిలిపోయిన పనులన్నీ చక్కబెట్టుకుంటాడు. ఇక్కడ మార్త అంటుంది, తీసుకొచ్చింది, కూర్చోబెట్టింది. కూర్చోబెట్టిన తర్వాత ఏం చేయాలి? ఆయనతో మాట్లాడాలి. దేవుడు మా ఇంటిలోనికి వస్తే మా ఇంటిలో ఉన్న చింతలన్నీ తొలగిపోతాయి, మా ఇంట్లో ఉన్న బాధలన్నీ పోతాయి, మాకు సమస్తమును సమకూర్చబడుతుంది అని విశ్వసించారు, పిలిచారు, ఆహ్వానించారు, కూర్చోబెట్టారు. కానీ ఏం చేయట్లేదు, వినట్లేదు. అప్పుడు మార్త యొక్క చెల్లి యేసు ప్రభు దగ్గరికి వచ్చి కూర్చుందంట. కూర్చొని ఆయన చెప్పే మాటలు వింటుంది. ఆమెతో మాట్లాడుతున్నాడు, అమ్మా, మనిషి మారు మనసు పొందకపోతే నా రాజ్యంలోకి వారసులు కాలేరు, కాబట్టి మారు మనసు పొందండి, మీకు విడుదల కలిగిద్దా అని చెప్తూ ఉన్నాడు. ఈలోపు మార్త చూసింది, అక్క చూసింది. చూసి నేను ఇంత కష్టపడుతూ ఉంటే నా చెల్లి అక్కడ కూర్చుంటే తట్టుకోలేక వచ్చి యేసు ప్రభువుతుంది, ఏమయ్యా నేను ఎంత కష్టపడుతున్నాను చూడు, నేను ఎంత కష్టపడుతున్నాను చూడు. కానీ నా చెల్లి ఏం చేస్తుంది? కూర్చొని వింటుంది. వినడం ఏమన్నా పెద్ద కష్టమా? మీరు చేసే కష్టము ముందు, మీరు పడే శ్రమ ముందు నువ్వు చెప్పేది ఏమన్నా గొప్ప, వినేది ఏమన్నా గొప్ప? చెప్పడం ఈజీయా, వినడం ఈజీయా అన్నట్టుగా మాట్లాడుతున్నావా? అప్పుడు యేసు ప్రభు అన్నారు, మార్త, నీవు ఈ లోకములో ఉన్న పనులన్నిటినీ పెట్టుకొని, మరొకసారి మాట చూద్దామా? అందుకు ప్రభు అనేకమైన పనులను గూర్చి విచారము కలిగి ఏం చేస్తుందంట? తొందరపడి మాట్లాడుతూ ఉన్నావు. నిజమే కదా? పని ఉన్నప్పుడు విచారం ఉంటుంది, విచారం ఉన్నప్పుడు ఏం కలిగింది? తొందర కలిగింది. కలిగితే కలగదా? ఉదాహరణ చెప్తానేనండి, ఇక్కడే, ఎక్కడ దగ్గర కాదు. మనము చర్చి అయిపోగానే ఒక పనికి వెళ్దాం అనుకున్నాం. చర్చి అయిపోగానే ఒక పనికి వెళ్దాం, పని చేసుకుందాం అనుకున్నాం. అనుకున్న తర్వాత వచ్చాం, కూర్చున్నాం. వాక్యం వింటామా? కొద్దిసేపు ఏదో విన్నట్టు అనిపిస్తాం. తర్వాత ఏం చేస్తామంటే గడియారానికి వెళ్ళి వస్తాం. ఎందుకంటే ఆ పని ఆలోచన ఏం చేస్తుందంటే మనల్ని తొందరగా వెళ్ళిపోవాలి. నువ్వు ఇక్కడి నుంచి తొందరగా వెళ్ళకపోతే ఆ పని అయిపోదు, ఆ పని జరగదు. కాబట్టి తొందరగా వెళ్తూ ఉంటుంది. చర్చ అయిపోయిందా? ఇంకా వాక్యం అయిపోవడానికి ఇంకెంతసేపు ఉంది? ఇంకో అరగంట ఉందా? ఇంకో పావు గంట ఉందా? ఇంకో 10 నిమిషాలు ఉందా? ఆమేన్ అని ఎప్పుడు అంటారు? ఒకవేళ ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఎక్కువైంది అనుకోండి, సమయానికి మించి
అబ్బా ఇంకెంతసేపు చెప్తారు, వెళ్ళాలి, అవతల పనుంది, అవతల ఏముంది, పనుంది అని మనస్సు తొందర పెడుతూ ఉంటుంది. అందుకని అంటున్నాడు, నీ పన్నుల భారం వలన నువ్వు తొందరపడుచున్నావు, కానీ మరి ఏం చేసింది, ఉత్తమమైన దాన్ని ఎన్నుకుంది. ఏంటి ఆ ఉత్తమమైనది? ఏంటి? పనా వాక్యమా? వాక్యం. పని చేత తొందరపాటు కలిగిన వారు, పని ఒత్తిడి చేత తొందరపాటు కలిగిన వారు వాక్యమునకు సమయము ఇవ్వరు, దేవుని మాటకు విలువ ఇవ్వరు. అది దేవుడు సెలవిస్తుంది. ఆ సందర్భంలో ఎవరైతే తమ పనులను పక్కన పెట్టి దేవుని వాక్యం వినడానికి శ్రద్ధ చూపిస్తారో వారి హృదయములో, వారి కుటుంబములో, వారి జీవితంలో మాత్రమే వాక్యము దేవుడు పనిచేస్తాడు. కాబట్టి ఈ సందర్భం నుంచి మనము అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, పనిపాటుల వలన మనకి ఒత్తిడి, తొందర ఉంటుంది. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నేను వాక్యము ద్వారా మిమ్మల్ని ఆదరిస్తాను. మరి ఒక మాట మనం లేఖన భాగం నుంచి చూస్తే, యోహాను రాసిన సువార్త 20వ అధ్యాయం 15వ వచనము. యోహాను రాసిన సువార్త. యేసు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావు అని ఆమెను అడగగా, ఆమె ఆయన తోటమాలి అనుకొని, మరియా ఆయనను ఎక్కడ ఉంచితివో నాతో చెప్పుము, నేను ఆయనను ఎత్తుకొని పోవుదని చెప్పాను. యేసు ఆమెను చూచి మరియా అని పిలిచాను. ఆమె ఆయన వైపు తిరిగి ఆయనను హెబ్రీ భాషలో రబ్బుని అని పిలిచాను. ఆ మాటకు బోధకుడని అర్థము. యేసు ఆమెతో పోలేదు గనక నన్ను ముట్టుకొనవద్దు, అయితే నా సహోదరుల యొద్దకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు, నా దేవుడును నీ దేవుడును అయినా వాని యొద్దకు ఎక్కిపోవచ్చున్నానని వారితో చెప్పమనెను. మనుషులు దేనికోసం ఏడుస్తారు చెప్పండి? ఇక్కడ మరియ దేనికోసం ఏడుస్తుంది? మృతమైన దాని కొరకు ఏడుస్తుంది. దేని కొరకు? శరీరం కనపడట్లేదని ఏడుస్తుంది. మనిషి మరణించిన తర్వాత ఆ శవంతో ఎవరికైనా పని ఉంటుందండి? చనిపోయిన శవంతో ఎవరికి పని ఉంటుంది చెప్పండి? కానీ మరియ ఏం చేస్తుందంటే చనిపోయిన మృతమైన శవముల గురించి ఏడుస్తుంది. మనం కూడా ఈనాడు దేని గురించి ఏడుస్తున్నామంటే మృతమయ్యే దాని కొరకు ఏడుస్తున్నాం. ఆయన ఏం చెప్తున్నాడంటే, మృతులు మృతులను పాత పెట్టుకుంటారు, మీరు నన్ను వెంబడించు. మృతులు మృతుల కొరకు ఏడుస్తారు, మీరు సంతోషించండి. చనిపోతే సంతోషమా? చనిపోతే సంతోషమా? ఎవరికి సంతోషం చెప్పండి? చనిపోతే ఆ ప్రాంతం అంతా కూడా దుఃఖమయమై ఉంటుంది. ఒక చిన్నది చనిపోతే అక్కడ అందరూ ఏడుస్తూ ఉంటారు. యేసు ప్రభువు వచ్చి, అమ్మ ఏడవకండి, మీరందరూ బయటికి వెళ్ళిపోండి అంటాడు. శవమును చూస్తే దుఃఖం. ఎప్పుడైతే యేసు ప్రభువు వారు ఆమెను పిలిచాడో, ఆమెతో మాట్లాడాడో,
ఆ మాట వినగానే ఆమె మనస్సు మారిపోయింది. ఈయన తిరిగి లేచాడు వెంబడే గ్రహించింది. ఈయన సజీవంగా ఉన్నాడని గ్రహించింది. గ్రహించిన వెంబడే ఏం కలిగింది? సంతోషం కలిగింది. మృతమైన దానిని వెతికింది, కానీ దేవుడు తన మాట ద్వారాగా సజీవమైన దానిని ఆమెకి కనపరుచుకున్నాడు. దుఃఖములో ఆదరణ, దుఃఖములో పనిపాటుల వలె కలిగే చింతలో ఆదరించడం చదువుకున్నాం. మొట్టమొదటిగా ఇక్కడ మార్తా మరియ దగ్గర, ఇక్కడ దుఃఖపడుతున్న దాని దగ్గరికి వచ్చి ఆదరించాడు. మూడో విషయం చూద్దాం. యోహాను సువార్త 16వ అధ్యాయం 32వ వచనం 33వ వచనం. ఇదిగో మీలో ప్రతివాడును ఎవరి ఇంటికి వారు చెదరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టు గడియ వచ్చున్నది, వచ్చే ఉన్నది. అయితే తండ్రి నాతో ఉన్నాడు గనుక నేను ఒంటరిగా లేను. చాలండి. ఎలా లేరండి యేసుప్రభువు వారు? మీరందరూ నన్ను విడిచిపెట్టే గడియ వచ్చేసింది. అందరూ వెళ్ళిపోయారు కానీ నేను ఒంటరిగా ఉన్నా అనుకుంటున్నారా? నేను ఒంటరిగా లేను, తండ్రి నాతో ఉన్నాడు. ఈనాడు అనేక మంది ఆత్మహత్యలకు కారణం ఏంటంటే ఇదొక కారణం, ఒంటరితనం. మొన్న చూశాను వాట్సాప్లో వచ్చిన వీడియో. పాల్వంచలో ఒక కానిస్టేబుల్ భద్రాచలం వెళ్ళి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు, గోదావరిలో దూకి. ఎందుకు చచ్చిపోయాడంటే దానికి ముందు ఒక వీడియో రికార్డ్ చేసుకున్నాడు. దాదాపు 15 రోజుల నుంచి నాకు నిద్ర రావట్లేదు, ఎటు చూసినా సమస్యలే. కార్ యాక్సిడెంట్ అయింది, చెయ్యి ఇరిగింది, మా ఆవిడకి ఎప్పుడు చూసినా రోగమే, ఈ వరదలకి నా ఇల్లు మునిగిపోయింది అని చెప్పి ఆ వీడియోలో మాట్లాడాడు. 15 రోజుల నుంచి నిద్ర ఎందుకు రావట్లేదంటే అతనికి ఉన్న ఒత్తిడి అంట, అతను తీసుకుంటున్న టెన్షన్. నేను లేకపోతే ఏమైపోద్దో, నాకెందుకు జరిగిందో, ప్రతి సమస్య నాకే ఎందుకు రావాలో, ప్రతి ఇబ్బంది నాకే ఎందుకు కలగాలో, ప్రతి రోగము మా కుటుంబాన్ని ఎందుకు పీడించాలో అనే ఆలోచన 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 అతన్ని చివరికి ఆత్మహత్య చేసుకోవడానికి పురుగులుకుంది. అది దేవుని ఉద్దేశమా అంటే కాదు. ఆత్మహత్య చేసుకోవడం దేవుని ఉద్దేశము కాదు. శ్రమలలో నెట్టికి రావడం. ఆ కింద మాట కూడా చదువుతుంది చూడండి. నా యందు మీకు సమాధానము కలిగినట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ 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 కలుగును, అయినను ధైర్యము తెచ్చుకునడి. ఏం కలిగిందండి? క్రైస్తవులుగా ఉంటే శ్రమ కలగదా? రోగం రాదా? జబ్బులు రావా? ఇబ్బందులు రావా? అంటే అన్ని వస్తాయి. శరీరములకు రావాల్సిన ప్రతిదీ వస్తుంది. కానీ ప్రతి దానిలో కూడా మనకున్న విశ్వాసం ఏంటంటే దేవుడు తన మాట ద్వారాగా స్వస్థపరుస్తాడు, విడుదలను దయచేస్తాడు. విడుదలను దయచేయకపోయినా ఆయన సర్వాధికారి. విడుదలను దయచేయకపోయినా ఆయన, లాజరు అదే మాటలు నిలబడ్డాడు. లాజరు మరణించారు, రోగం తగ్గిందంటే రోగం పోలే, సమస్య పోయిందంటే పోలే, ఇబ్బందులు పోయాయంటే పోలే, కుటుంబీకులు ఆదరించారంటే లేదు.
ఎన్ని సమస్యలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని రోగాలు, ఎన్ని కష్టాలు, ఎన్ని రోజులు నీరసం, ఎన్ని రోజులు జ్వరం, ఎన్ని రోజులు లేవలేని స్థితి, ఎన్ని రోజులు తిండి తినని స్థితి. ఇటువంటి స్థితిలో కూడా మనము సర్వాధికారి అయిన ప్రభువుని విడిచిపెట్టకూడదు. ఎవరు విడిచిపెడతారంటే వాక్యము హృదయములో లేనివాడు విడిచిపెడతాడు. వాక్యము హృదయములో లోతుగా నాటుకొనని వారు. అందుకే యేసుప్రభువు కూడా ఒక ఉపమానం చెప్పాడు. విత్తనము విత్తుచుండగా కొన్ని ఎక్కడ పడ్డాయి? మంచి నేలలో పడ్డాయి. మంచి నేల పడిన విత్తనము అది ఏ ఎండొచ్చినా, వానొచ్చినా, వరదొచ్చినా చక్కగా ఫలించిందంట. కొన్ని ఎక్కడ పడ్డాయంటే ముళ్ళ తుప్పల్లో పడ్డాయి, ఎదిగాయి, కానీ ముళ్ళ తుప్పలు వాటిని అణిచివేశాయి. కొన్ని రోడ్డు మీద పడ్డాయి, గట్టి నేలలో పడ్డాయి, మొలిచాయి, కానీ ఎండ రాగానే వాటికి వేరు లేనందున అవి ఎండిపోయాయి. కొన్ని వాటినేమో పక్షులు ఎత్తుకుని పోయాయి. ఎందుకు చెప్పాడయ్యా అంటే వాక్యము చేత ఆదరించబడట్లేదు. ఎవరు? అన్యులు కాదు, క్రైస్తవులు. అందుకనే ఒంటరితనం 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 ఎక్కడికి దారి తీస్తుందంటే అయితే మరణానికి, లేకపోతే దేవుణ్ణి వ్యతిరేకించే వారిగా మార్చేస్తుంది. అందుకనే దివారాత్రములు దేన్ని ధ్యానించాలి? వాక్యం ధ్యానించేవాడు దాన్ని. ఎందుకు ధ్యానించాలి అంటే తర్వాత మాట చూద్దాం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 3వ వచనం. మత్తయి సువార్త. అందుకు ఆయన చెయ్యి చాపి వానిని ముట్టి నాకు ఇష్టమే అప్పుడు యేసు ఎవరితోనూ ఏమీ చెప్పకుసుని కానీ నువ్వు వెళ్ళి వారికి సాక్షాత్తమైన దేహమును యాజకునికి కనపరచుకొని మోషే నియమించిన కానుక సమర్పించుకొని వారితో చెప్పాడు. 13వ వచనంలో చదువుతాం. అంతటా యేసు ఇక వెళ్ళుము నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవును కాకని శతాధిపతితో చెప్పాను. ఆ గడియలోనే ముందు ఒక వ్యాధిగ్రస్తుడు ఉన్నాడు. అతడు దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు వానితో మాట్లాడి వానికి కలిగిన కుష్ఠరోగము తీసేశాడు. అంటే దేవుడు ఏం చేస్తున్నాడంటే వ్యాధులలో ఆదరణ దయచేస్తాడు. వ్యాధులలో ఆదరణ దయచేయాలి, ఆదరణ కావాలి అంటే ఏం చేయాలి? వ్యాధులలో ఆదరణ కావాలంటే ఏం చేయాలంటే వాక్యమును చదవాలి, వాక్యమును ధ్యానించాలి, ధ్యానించి అర్థం చేసుకోవాలి. వ్యాధిగ్రస్తుడున్నాడు, అతడు దేవుని దగ్గరికి వచ్చాడు, దేవుడు అతనితో మాట్లాడాడు, అతడు స్వస్థత పొందుకున్నాడు. అతడు స్వస్థత పొందుకోవడానికి కారణం ఏంటంటే అతడు దేవుని యందు విశ్వాసం ఉంచాడు. విశ్వాసం లేకుండా ఏది కూడా జరగదు. విశ్వాసము లేకుండా ఏ ప్రయత్నము కూడా ముందుకి వెళ్ళదు. దేవుడు కూడా విశ్వాసము లేని వాడిని స్వస్థపరచడు. విశ్వాసం అనేది చాలా ప్రాముఖ్యం. ఈనాడు అనేక మందికి విషజ్వరాలు వస్తూ ఉన్నాయి. దాని గురించి కూడా బైబిల్ గ్రంథంలో రాయబడింది. ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథము 5వ అధ్యాయం, యెషయా గ్రంథము 5వ అధ్యాయం 13-14 వచనాలు. కావున నా ప్రజలు దేని వల్ల చెరపట్టబడుతున్నారంటండి?
జ్ఞానము లేకయే చెరపట్టబడుచున్నారు. ఎవరు? నా జనులు. అంటే దేవుని సన్నిధిలో ఉండేవారు ఏమవుతున్నారంట? జ్ఞానం లేక దేనికి చెరపట్టబడుతున్నారంటే అబద్ధ బోధలకి చెరపట్టబడుతూ ఉన్నారు, లోక ఆశలకి చెరపట్టబడుతూ ఉన్నారు, క్రీస్తునికి మించిన దాని కొరకు ఆశపడుతూ ఉన్నారు, చెరపట్టబడుతున్నారు. జ్ఞానం లేదు అని అంటూ ఉన్నాడు. తర్వాత వారిలో గనులైన వారు ఎలా ఉన్నారంటండి? మేము జ్ఞానం కలిగిన వారిని అని చెప్పుకునేవారు నిరాకారులు. ఏమీ లేదు, ఆకారం లేదు, చూడడానికి పుష్టిగా ఉన్నారు కానీ లోపల హృదయం అంతా డొల్ల, ఖాళీ, ఏది ఉండదు వారిలో. విన్నామా వెళ్ళిపోయామా, కూర్చున్నామా వెళ్ళిపోయామా, అంతే. వాక్యమేమి ఫలించదు, అన్నీ చేదు ఫలాలే. లోకం మాత్రం బాగా ఎక్కించుకుని ఉంటారు, లోకం మాత్రం బాగా ఎక్కించేసుకుని ఉంటారు లోకాన్ని. లోకంలో ఉన్న మాటలు, అలవాట్లు, పద్ధతులు, లోకానుసారమైన విధానాలు అన్నీ ఎక్కించుకుంటారు, కానీ వాక్యం ఎక్కదు. అందుకని వాళ్ళు నిరాకారులు. తర్వాత మాట, సామాన్యులు దప్పిచేత జ్వర పీడితులు. సామాన్యులు ఏం చేస్తున్నారంట? సామాన్యులు ఏమవుతున్నారు? దప్పిచేత జ్వరాలు వస్తున్నాయంట. ఎందుకు వస్తున్నాయి అంటే తాగే నీరు కావచ్చు, అక్కడే అన్నాడుగా, దాహం తాగే నీరు కావచ్చు, పీల్చే గాలి కావచ్చు, తినే ఆహారం కావచ్చు, ఇదంతా కలుషితం అయిపోయింది. కాబట్టి వాటి చేత ఏమవుతున్నారు? జ్వర పీడితులు అవుతున్నారు. దాని తర్వాత మాట, అందుచేతనే పాతాళము గొప్ప ఆశ పెట్టుకొని అపరిమితముగా తన నోరు తెరుచుచున్నది. ఆ గనులను సామాన్యులను ఘోష చేయవారును హర్షించువాడును పడిపోదు. మేము జ్ఞానంలో అనుకున్నవాడు పడిపోతున్నాడు. ఎక్కడ? పాతాళంలోనికి, లోకంలోనికి. మాకంతా తెలుసు బైబిల్ అనుకున్నవాడు పడిపోతున్నాడు. ఎక్కడ? సామాన్య జనములోనికి. జ్వరాలు పడేస్తూ ఉన్నాయి, వ్యాధులు పడేస్తూ ఉన్నాయి. ఎక్కడికంటే అసత్యములోనికి. మనందరికీ తెలుసు, చాలా మంది వాళ్ళ సంఘానికి ఆహ్వానించడానికి ఏమని పిలుస్తారు చెప్పండి? మా దగ్గరికి రండి, మీరు రోగముతో ఉన్నారా, బాధతో ఉన్నారా, సమస్యతో ఉన్నారా, ఇబ్బందితో ఉన్నారా, మా దగ్గరికి రండి. ఏమైపోద్ది మీకు? ఏమైపోద్ది? మరి శ్రమ ఎవరికి కలిగింది? ఇబ్బంది ఎవరికి వస్తుంది? అన్ని విడిపోతుంది. ఇందాక మనం చదివాం కదా, అందరూ నన్ను విడిచి వెళ్ళిపోయారు, మీకు లోకములో శ్రమ కలగబోతుంది, మీకు లోకములో శ్రమ కలగబోతుంది. ఈ మాటలన్నీ ఎందుకంటారంటే మా దగ్గరికి రండి పోతే, మా దగ్గరికి రండి పోతే, మా దగ్గరికి రండి పోతే అని ఎందుకంటారంటే, ఖమ్మంలో ఒక ఆమె ఉంది, ఆమె పాస్టర్ అమ్మని చెప్పుకుని తిరుగుతుంది, నాకు దేవుడు దర్శనాలు ఇచ్చేస్తాడని చెప్తుంది. ఆమె చెప్పిన విషయం ఏంటంటే, ఒక వీడియో చూశాను, ఆమెకు దర్శనం వచ్చిందంట. దర్శనం ఏంటంటే, ఒక కుటుంబం ఉందంట, ఆ కుటుంబము పరిపూర్ణమైన దేవునికి అంటుకట్టబడిన కుటుంబము కాదంట, దేవుని యందు పూర్తి విశ్వాసము కలిగిన కుటుంబము కాదంట. దాన ధర్మాలు బాగా చేశారంట, అందరినీ చాలా చక్కగా చూశారంట, బీదలను కరుణించారంట. ఒకానొకరు చనిపోయారంట. ఆమెకు వచ్చిన దర్శనం చెబుతూ ఉంది,
వాళ్ళు పరిపూర్ణులు కాదు, కానీ అన్ని రకాల సేవలు చేశారు, చనిపోయారు. మా మందిరానికి హెల్ప్ చేసినట్టుగా కళ వచ్చిందని కూడా చెప్పింది. అందులో మా సంఘానికి వాళ్ళు హెల్ప్ చేసేసారని చెప్పింది. చనిపోయారు. చనిపోయిన తర్వాత వీరి జీవితం ఎక్కడికి వెళ్తుంది? అసంపూర్ణులు ఎక్కడికి వెళ్తారని చెప్తుంది బైబిల్ వాక్యం. మీరు చెప్పండి, సహజంగా ఎక్కడికి వెళ్తారు? నరకానికి వెళ్తారు. కానీ ఆమె చెప్తుంది, ఈ కుటుంబము చేసిన నీతి కార్యాలను బట్టి పరలోకం వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళిపోయారు? పరలోకం వెళ్ళిపోయారు. మళ్ళీ చెప్తుంది, వారు పూర్తి విశ్వాసం కలిగిన వారు కాదని చెప్తుంది మళ్ళీ. కానీ ఎక్కడికి వెళ్ళిపోయారంట? పరలోకం. విశ్వాసం అనేదే లేదు వాళ్ళకి. పరలోకానికి వెళ్ళడానికి అర్హులు కాదు. కానీ మనుష్యులను ఆకట్టుకున్నటకు, మనుష్యులను వద్దంచి మెప్పు పొందుటకు ఇటువంటి మాటలు పలుకుతారు జనాలు. మనుషుల మెప్పు కోరిన వాడు దేవుని మెప్పును పొందలేడు అని దేవుని వాక్యం సెలవిస్తే ఏం కావాలో తెలుసా? మనుషుల మెప్పు కావాలి. ఈ మాటలు వింటుంటే కొంతమందికి వినాలనిపించదు, ఇటువంటివి చెప్తుంటే కొంతమందికి చూడాలనిపించదు. ఎందుకంటే వారి హృదయము ఏమైంది? కఠినమైపోయింది. వారు దేవుని వారు కారు, వారు లోకానుసారులు. దేవునిలా ఉంటున్నారని చెప్పుకుంటూ లోకము వైపు చూసేవారు వాళ్ళందరూ. అందుకనే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన ఆదరణ మనం పొందుకోవాలంటే ఏం చేయాలి? విశ్వాసం ఉండాలి. విశ్వాసం అనేది క్రీస్తులో నిలబడుటకు మూలము. ఆయన ఆదరణ పొందుకోవాలంటే, ఆయన ద్వారాగా స్వస్థతను పొందుకోవాలంటే విశ్వాసం అనేది క్రైస్తవ్యానికి మూల స్తంభమై ఉన్నది. అక్కడ స్వస్థపరిచాడు, విడుదలను పొందుకున్నారు. అందుకని ఎవరైతే విశ్వాసం అనే మూల స్తంభమును తమ హృదయాల్లో పెంపొందించుకోరో వారందరూ ఎక్కడికి వెళ్తున్నారంటే యెషయా నరకానికి వెళ్ళిపోతూ ఉన్నారు, లాగేసుకుంటూ ఉన్నాడు. మరొక మాట చూద్దాం. జకర్యా గ్రంథము 9వ అధ్యాయము 12వ వచనము. జకర్యా గ్రంథము 9వ అధ్యాయం. జకర్యా గ్రంథము 9వ అధ్యాయం 11వ వచనం. మరియు బంధకాలలో పడి నిరీక్షణ గలవారలారా మీ కోటను మరలా. మరి ఒకసారి మాట చూద్దామా? బంధకాలలో పడి నిరీక్షణ గలవారలారా మీ కోటను మరలా. బంధకాలలో పడి అంటే రోగములలో, ఇబ్బందులలో, సమస్యలలో పడి ఏముందంట? లాజర్కి ఏముంది? రోగములో ఉన్నాడు. లాజర్కి ఏముంది? నిరీక్షణ ఉంది. అంటే పూర్తి అయిన విశ్వాసం ఉంది లాజర్కి. బంధకములలో పడి నిరీక్షణ గలవారులారా మీరేమవుతారు? మరలా మీ కోటలో. బంధకములో పడిపోయినప్పుడు నిరీక్షణ లేకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ గుంటలో పడిపోయాం, మనల్ని పైకి తీయడానికి ఎవరో ఒకళ్ళు వస్తారు అనే విశ్వాసము మనలో లేకపోతే ఎవరిని మనం పిలవం, ఎవరు మన మాట వినరు. అక్కడే అదే గుంటలో మరణించి మన శవము కూడా కనిపించకుండా మాయమైపోద్ది. ఎప్పుడైతే మనం నిరీక్షణ కలిగి ఉంటామో, ఏమైనా శబ్దం కానీ ఏం చేస్తాం? మనం పిలుస్తాం. పిలిస్తే ఆ పిలుపు వినబడిన వాడు వచ్చి సహాయం చేస్తాడు. మనం గుంటలో నుంచి పైకి వస్తాం. మనం ప్రయత్నమే చేయకుండా, నిరీక్షణే ఉంచకుండా
స్వస్థత కలగాలంటే కలగదు. అది నేను చెప్తున్న మాట కాదు, వాక్యమే శరీరధారిగా వచ్చి తెలియపరిచినటువంటి మాట. మీరు నిరీక్షణ గలవారుగా ఉండాలి. ఎప్పుడు? అన్నీ ఉన్నప్పుడు, సంతోషంగా ఉన్నప్పుడు, పెళ్లి జరుగుతున్నప్పుడు, ఏమన్నా మంచి ఫంక్షన్ జరుగుతున్నప్పుడు సంతోషంగా ఉండమంటున్నాడా? ఎప్పుడు ఉండాలి అంటే బాధలలో. మరొకసారి మాట చదువుదామా? బంధకాలలో పడిండి నిరీక్షణ గలవారులారా. నీ చేతిలో డబ్బులు లేవు, తినడానికి తిండి లేదు, ఇక అయిపోయింది నా జీవితం అనుకుంది ఎవరు? సారేపతి విధవరాలు. అయిపోయింది ఇంకా జీవితం, రేపటి నుంచి ఆకలి చావే. కానీ నిరీక్షణ జీవితం. ఎప్పుడైతే సేవకుడు వచ్చి అమ్మా నువ్వు చేసుకున్న దాంట్లో ఒకటి ఏమన్నాడో ఇచ్చిందో అప్పుడు కలిగింది ఆమె యొక్క కుటుంబంలో ఆశీర్వాదం. నిరీక్షణ కలిగి ఉంది. ఇక నేను చనిపోతున్నాను కదా, ఇక ఉన్నదంతా నేనే తినేసి చనిపోతే అయిపోతుంది అనుకోలే. ఆమెకున్న దాంట్లోనే ఇచ్చింది. కాబట్టి ఆమె ఆశ, నిరీక్షణ, దాన్ని నిరీక్షణ అంటారు. అది దేవుడు కోరుకున్నటువంటి విశ్వాసం. అందుకని బంధకాలలో దేవుని యొక్క ఆదరణ ఎలా కలిగిందంటే సారేపతి విధవరాలు మనం చూస్తే అర్థమవుతుంది. మరొక మాట చూద్దాం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 29వ వచనం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 29వ వచనం. సొమ్మసిల్లినప్పుడు బలమిచ్చువాడు ఆయనే. ఎవరంటే సొమ్మసిల్లిన వారికి బలమిచ్చేవాడు దేవుడే. ఎండదెబ్బ తగిలినప్పుడు లేకపోతే బాగా అలసిపోయినప్పుడు ఏమవుతామంటే సొమ్మసిల్లిపోతాం. మనకి కళ్ళు తెరిచినట్టుగానే ఉంటది, కానీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో, పక్కన వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వినపడదు, పక్కన వాళ్ళు ఏం చెబుతున్నారో అర్థం కాదు. కూర్చున్నట్టుగానే ఉంటాం, కానీ ఏం చేస్తున్నామో అర్థం కాదు. ఇటువంటి సందర్భాలు ప్రతి ఒక్కరి జీవితంలో జరిగే ఉంటాయి. అందుకనే పరమగీతముల గ్రంథంలో ఒక మాట ఉంది, అది చదువుదాం చూడండి, చక్కని మాట. పరమగీతముల గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో, నేను నిద్రించితిని గాని నా మనస్సు. ఎప్పుడు జరిగింది ఈ సందర్భం అంటే సొమ్మసిల్లిపోయినప్పుడు జరిగింది. ఒకసారి ఒక మీటింగ్ పర్పస్ మీద బెంగళూరు వెళ్ళినప్పుడు మార్నింగ్ నైట్ ఇక్కడ 10ంటికి ట్రైన్ ఎక్కాం, ఉదయం కల్లా హైదరాబాద్ వెళ్ళాం. హైదరాబాద్లో ఉదయం 6ంటికి బయలుదేరాం కారులో వెళ్ళడానికి. 6ంటికి బయలుదేరి బెంగళూరు మేము వెళ్ళాల్సిన అక్కడికి వచ్చేసరికి నైట్ 10 అయింది. 10 అయిన తర్వాత పడుకున్న తర్వాత అక్కడ కన్వీనరు అక్కడ అదంతా చూసుకుని ఆ మీటింగ్ చూసుకునే ఆ వ్యక్తి వచ్చాడంట. వచ్చి నన్ను లేపాడంట. లేచి కూర్చున్నా అంటే మీకు అర్థమైపోయి ఉండాలి, నా కళ్ళంతా ఎర్రగా అయిపోయింది అంట. ఆయన మాట్లాడుతున్నాడు అంటే కానీ నేను మాట్లాడట్లేదు. ఆయన పిలుస్తున్నాడు అంటే కానీ నేను లేచి కూర్చున్నాను. ఆయనకెళ్ళి చూస్తూ ఉన్నాను, కానీ ఆయన చెప్పేదానికి ఏది కూడా నేను జవాబు పొద్దుటే వచ్చాడు. అన్నా రాత్రి మీరు వచ్చిన తర్వాత ఒకసారి చూసి వెళ్దామని రూమ్ దగ్గరికి వచ్చారన్నా, మిమ్మల్ని పిలిచాను, మీరు లేచి కూర్చున్నారు కానీ నాకేం చూస్తున్నారు కానీ నేను ఏం పిలిచినా పలకట్లేదన్నా, మాట్లాడలేదన్నారు. నాకు ఆశ్చర్యం వేసింది. నేను ఎప్పుడు లేచి కూర్చున్నా, అసలు నువ్వెప్పుడు వచ్చావు నా రూమ్ అక్కడికి, నువ్వెప్పుడు మాట్లాడావు నాతో అని నాకు ఆశ్చర్యం వేసింది. అంటే సొమ్మసిల్లిపోయినప్పుడు మనం ఏం చేస్తున్నామో మనకి
తెలియదు. మన శరీరం మన ఆధీనంలో ఉండదు. అటువంటి స్థితిలో అంటున్నాడు దేవుడు ఆదరిస్తాను. మరి ఒకసారి ఆ మాట చూద్దాం. నేను నిద్రించిన కాదు కదండి. యెషయా గ్రంథము 40వ అధ్యాయం 29వ వచనం. సొమ్మసిల్లిన వారికి బలమిచ్చువాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలగజేయువాడు ఆయనే. ఎటువంటి బలం ఇస్తాడంటే పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగిరే బలాన్ని ఇస్తాడు. ఆయన ఎప్పుడు ఆదరిస్తాడయ్యా అంటే మనము బలహీనతలో ఉన్నప్పుడు ఆయన మనల్ని ఆదరించేవాడు కాదు. ప్రతి సమయం ముందు సమయం అనక అసమయం అనక ఎవరైతే తమ హృదయాలను ఆయన వైపు తిప్పుతారో వారందరినీ ఆదరించేవాడు సర్వాధికారి అయిన దేవుడు. మనం ఎప్పటివరకు చూసాం, మరణములో ఆదరణ ఉంది, చింతలలో ఆదరణ ఉంది, కన్నీటిలో ఆదరణ చూపించాడు, ఒంటరితనంలో ఆదరణ చూపించాడు, వ్యాధులలో ఆదరణ చూపించాడు, బంధకాలలో ఆదరణ చూపించాడు, సొమ్మసిల్లినప్పుడు ఆదరణను చూపించాడు. ఇవన్నీ మనకి ఎలా తెలియపరచబడుతూ ఉన్నాయి? రోగం వచ్చింది, దేవుడు నన్ను ఆదరించాడు అంటే దేవుడు నా దగ్గరికి వచ్చి నాతో ఉండి నన్ను ముట్టి స్వస్థపరిచాడు అని ఎలా తెలియపరచబడుతుంది అంటే వాక్యమును బట్టే అది తెలియపరచబడు. మొట్టమొదటి నుంచి మనం చూసుకున్న అన్ని సందర్భాల్లో కూడా ఏమి మిళితమై ఉంది? మార్తా మరియ సందర్భం ఉంది, అక్కడ ఏం మిళితమై ఉంది? మరియ దేవుని వాక్యానికి. తర్వాత చూసిన కన్నీరు గాల్స్తుంది ఎవరు? మగ్ధలేని మరియా. ఆమెతో దేవుని మాట ఏం చేసింది? దేవుని మాట అంటే వాక్యం. వాక్యము ఎప్పుడు పురుకొల్పుతూ ఉంటది, మరలా మరలా హెచ్చరిస్తూ ఉంటది, మరలా మరలా గద్దిస్తూ ఉంటది. దేనికోసం? ఆయన ఆదరిస్తూ ఉన్నాడు, ఆయన ప్రేమిస్తూ ఉన్నాడు అని మనకి తెలియపరచడం కోసం. వాక్యమును ఎవరైతే చదువుతారో వారు ఖచ్చితంగా ఆదరించబడతారు. ఇందాక చెప్పాను, ఒక కానిస్టేబుల్ ఆత్మహత్య చేసుకున్నాడని. అతని హృదయంలో వాక్యం అనేది తగిలుంటే ఆత్మహత్య చేసుకునేవాడు కాదు. ఎందుకంటే దేవుడు అంటాడు, నువ్వు కష్టాల్లో ఉన్నావా, నువ్వు బాధలలో ఉన్నావా, నువ్వు సమస్యలలో ఉన్నావా, నువ్వు ఇరుకులలో ఉన్నావా, ఇబ్బందులలో ఉన్నావా, సొమ్మసిల్లిన స్థితిలో ఉన్నావా, బంధకాలలో ఉన్నావా, ఏం చేస్తుంది నా వాక్యం? నా మాట ఏం చేస్తుంది? ఆదరిస్తుంది. క్రైస్తవులుగా ఉన్న మనము ఆయన మాటను బట్టి ఆదరించబడకపోతే ఆ భక్తి మన జీవితంలో చేయట్లేదనే అర్థం. దేవుడు చెప్పిన భక్తి మన జీవితంలో చేయట్లేదనే అర్థం. ఎప్పుడైతే ఆదరణ మాటను మన జీవితాలు అన్వయించుకుంటామో, ఆ మాట మన హృదయంలో ఫలిస్తుందో, వారు లోకాన్ని సంతోషపెట్టేవారిగా ఉండరు. ఎప్పుడు చూసినా దేవుణ్ణి సంతోషపెట్టేవారిగా మాత్రమే ఉంటారు. లోకాన్ని సంతోషపెట్టేవారు దేవుని సంతోషపెట్టేవారంటే ఈ చిన్న సందర్భం చెప్పి ముగించేస్తాను. మొన్న ఒక పాస్టర్ గారికి కాల్ చేసి, అయ్యగారు మా ఇంటి పక్కన ఉన్న వాళ్ళు వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నారు, నన్ను కూడా అనేక సార్లు పిలిచారు కానీ నేను వెళ్ళలేదు, అనేక సార్లు ఫోన్ చేసేసరికి ఏం చేయలేదు, వెళ్ళిపోయాను అని చెప్తే ఆ పాస్టర్ గారు, అమ్మా నువ్వు వెళ్ళడం మంచిదే అమ్మ, ఏం కాదు, నువ్వు విగ్రహారాధన చేయలే కదా, వెళ్ళావు తప్పులేదు, వెళ్ళావు తప్పులేదు అని చెప్తున్నాడు. ఎవరిని సంతోషపెట్టడానికి? మనుషులను సంతోషపెట్టడానికి. అది దేవుడు మెచ్చేదా అంటే, చిన్నపిల్లలారా మీరు ఎక్కడికి వెళ్ళద్దు,
కానీ ఈ పాస్టర్ గారు ఏం చెప్తున్నాడు? పోనీ ఏది నమ్మాలి, ఏది సత్యమైనదంటే దేవుడు 66 పుస్తకాలుగా మన చేతికి ఇచ్చిన ఈ బైబిల్ గ్రంథంలో ఏదైతే ఉందో అదే సత్యం. అది మాత్రమే మనుష్యుని ఆదరణ కలిగేస్తుంది. సమస్యలలో, బాధలలో, ఇరుకులలో, ఇబ్బందులలో, జ్వరాలలో, మరి ఏదైనా వరదలలో, భూకంపములలో ఏది జరిగినా ఆదరణ కలిగించేది ఏదంటే మనం చేసే సహాయం కాదు, దేవుని యొక్క వాక్యం. కాబట్టి ఆ వాక్యం ఎవరైతే పట్టుకుంటారో వారు నీతిమంతులుగా దేవుని దృష్టిలో ఎంచబడతారు. కొద్ది వాక్యం దేవుడు దీవించి అందరూ హృదయాలు ఫలింపచేయను గాక. ఆమేన్. హల్లెలూయా, స్తోత్రం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. ఇదిగో ధనవంతులారా, మీ మీదకి వచ్చే ఉపద్రవ్యమును ప్రలాపించి ఏడవండి అని చెప్తున్నాడు. ఎవరికి చెప్తున్నాడు అండి? ధనవంతుడు. ఇదిగో ధనవంతులారా, మీ మీదకి ఉపద్రవ్యం రాబోతుంది, దాని కొరకు మీరు ప్రలాపించి ఏడవండి అన్నాడు. ఇప్పుడు ఇందాక విన్నాం, 50 ఎకరాల స్థలం ఒక సుడిగాలితో పతనం అయిపోయింది. పెద్ద పెద్ద చెట్లు, చిన్న చిన్న చెట్లు మొత్తం నేలమట్టం అయిపోయింది. అంటే బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది, యోబు గ్రంథం 1వ అధ్యాయం 19వ వచనం దగ్గర, ఒక సుడిగాలి వచ్చి ఇంటిని కొట్టగా కూలిపోయింది, వాళ్ళ పిల్లలందరూ చచ్చిపోయారు. దేవుడు ఉపద్రవ్యాన్ని పంపితే ఎవరు తప్పించుకోలేరు. ఇలాంటి బిల్డింగ్లు ఏమి ఆగవండి. ఆ సుడిగాలి వచ్చి కొడితే నేలమట్టం అయిపోద్ది. ఇంకొక ఆమె దర్శనం చెప్తుందని విన్నారు కదా, మరి ఆ మందిరం నీటిలో పడి మొత్తం లేకుండా కొట్టుకుపోయింది. మరి దేవుడు చూపించలేదా ఇలా ఉపద్రవ్యం అవుతుందని? కొన్ని అబద్ధాలు మాట్లాడతారు చాలామంది, అబద్ధాలని నమ్ముతారు. బైబిల్ గ్రంథంలో రాయబడ్డ మాట్లాడే పాపం అనేది హృదయంలో ఉంటే ఏ మనుషుడికి ఆశీర్వాదం ఉండదు. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 2వ వచనం కలిసి మనం చదివితే ఆ అధ్యాయంలో దేవుడు చెప్పింది చేయక ఒక ఆయన శాపగ్రస్తాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నాడు. దాని కారణంగా యుద్ధానికి వెళ్ళారు. యుద్ధానికి వెళ్తే జయించలేకపోయారు. యెహోషువ వచ్చి ఏడుస్తాడు, ఏంటయ్యా వస్త్రాలు నింపుకొని, ఎందుకు ఈ బాధ వచ్చింది మాకు, ఎందుకు ఓడిపోయాం మేము అని ఏడుస్తాడు. ఏడుస్తుంటే అప్పుడు దేవుడు మాట్లాడతాడు, శాపగ్రస్తమైంది తెచ్చి ఇంట్లో పెట్టుకొని నువ్వు నా దగ్గర మొదలుపెట్టే నేను ఇస్తాననుకుంటున్నావా అంటాడు. ఇశ్రాయేలు అందరినీ మీరు ఇక్కడికి అందరిని వరుస పెట్టి అడుగు. అడిగితే అప్పుడు యోధా వంశస్థులు ఏం చేశారు చెప్పండి అని ఒకరినొకరు అడుగుతుంటే యోధా పట్టబడేను అని రాయబడింది. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం. యోధా వంశస్థులు పట్టబడ్డ తర్వాత ఏం జరిగిందయ్యా అంటే కొంచెం ఆశ కలిగి కొంత ఎండి బంగారం వస్త్రాలు తెచ్చి దాశాను. ఎక్కడ దాశానంటే అది బయట గుడారం ఉంది కదా, ఆ గుడారంలో మధ్యలో పొయ్యి తీసి అందులో కప్పెట్టాను అంటాడు. ఎంత పని చేసేవయ్యా, దేవునికి ఇష్టం లేని పని చేస్తాం కారణంగా 36 మంది అక్కడ చచ్చిపోయారు అనవసరంగా. ఓడిపోయి వచ్చి అవమానపరచబడ్డాం అని యెహోషువ గ్రంథం 7వ అధ్యాయంలో చదివితే చక్కగా రాయబడి ఉంది. 16వ వచనం కానీ చదువుదాం. మొదటి నుంచి కాకుండా సమయం లేదు కనుక. కాబట్టి లేచి ఇశ్రాయేలు వారి గోత్రములను వరుసపెట్టి దగ్గరికి రప్పించినప్పుడు యోధా గోత్రము పట్టబడేది. యోధా వంశముల దగ్గరికి రప్పించినప్పుడు అతడును
అతని ఇంటి పురుషుల వరుసగా దగ్గరికి రప్పించినప్పుడు యూదా గోత్రములోని యోధా గోత్రములో సెరయ్య ముని మనవడును ఆ, జబ్ది మనవడును ఎత్తి మానవుడు కర్మీ కుమారుడైన ఆ. ఆకాను పట్టబడెను. ఆకాలు పట్టబడిన ఆకాలను కాయనున్నాడు ఆశపడి వస్త్రాలు వెండి బంగారం తెచ్చి దాచేసుకున్నాడు. అంటే అది శపితమైనది. నేను ఆ దేశాన్ని శపించాను, ఆ ఊళ్ళో ఉన్నవాడు శపించాను, అది తేవద్దు అని దేవుడి ముందు చెప్పి హెచ్చరించాడు. తెచ్చి దాచుకున్నాం కారణంగా యుద్ధానికి వెళ్తే అక్కడ యుద్ధంలో గెలవలేకపోయాడు. ఎందుకు గెలవలేకపోయాం? దేవుడు చెప్పాడు యెహోషువతో, నీ ఎదుట ఏ మనుషుడు నిలబడ్డాడు అన్నాడంతే. మరి వాళ్ళు ఎదిరించి తరివేశారు పట్టుకొని. 36 చచ్చిపోయారని అక్కడ 3 రోజులు కలిసి మనం చదివితే అక్కడ రాయడం. అలాగా మరి తెచ్చి దాచుకున్నది అందులో టెంట్లో ఉంది, ఆ గుడారంలో ఉంది, తీసి మీరేమి అయిపోయిందా? సరే ఇంకొంచెం దీనికన్నా పెట్టి అయిపోయింది, సమయం అయిపోయింది. వచ్చే కొద్దిసేపు కూడా వీళ్ళకి దీనికన్నా పెట్టి పోయి పోయి తీసి దీనికి పెట్టి హల్లెలూయా, స్తోత్రం. మనుషుడు చేసిన పనిని బట్టి మనుషుడి కష్టాలు ఒకరు చేసిన పనిని బట్టి కుటుంబం అంతా భ్రష్టు పట్టిస్తాడు ఆ ఒక్క మనుషుడు. నా కుటుంబంలో నేను ఒక్కటే తప్పు చేశానంటే నా కుటుంబం అంతా దేవుని ఉగ్రతకు గురవుతాడు. ధనం ఉందని లోకంలో మనుషులు అనేక విధాలుగా ఎర్రవీగే వారిగా ఉన్నారు. అందుకే ధనవంతులారా, దేవుడు పంపించే ఆ ఉగ్రత ఎలా ఉంటుంది ఒకసారి మీరు పరిశీలించి దాని కొరకు ఏడవండి అని చెప్పాడు. దేవుడు ప్రతి మాట బైబిల్ గ్రంథంలో తెలియజేశాడు. విగ్రహాలు పెట్టింది తినద్దు అన్నాడు. తినేవాడు కొద్దిమంది ఉండి కష్టాలు పాలవుతున్నారు. మరి ఆయన చెప్పింది చేస్తేనే మనకి నెమ్మది ఉంటుంది. చెప్పింది చేయకపోతే ఏ మనుషుడు నెమ్మది పొందలేడు. అడుగుడి మీకు ఇవ్వడు అంటే ఆయన అడుగుతున్నారు కానీ పొందుకోలేకపోతున్నారు. కారణం ఏంటి? హృదయంలో పాపం ఉంచుకొని ఆయన చెయ్యొద్దని అది చేస్తూ నాకు మేలు కలగలేదు అంటే ఎలా కలిగింది? అయినా చేస్తున్నాడు. లోకం అందరికీ చేస్తూనే ఉన్నాడు దేవుడు. అందరినీ పుట్టించిన వాడు ఆయనే. అందరూ ఆయన రాజ్యం చేరాలని కొద్దిమంది చేరగలుగుతారు. మనం విని అనుసరించి నడవక రకరకాల ఇబ్బందులు పడుతున్నాం. అనుసరించి నడవక నడిస్తే నీకు నెమ్మదినిస్తాడు, నీకు ఆదరణ ఇస్తాడు, ఓదార్పునిస్తాడు. సమస్యలనే రకరకాలుగా వస్తాయి, రాకుండా ఉండవు. దేవుడు పంపించిన ఉగ్రత ఎలా ఉంటుందంటే ఈ వరదలే కావచ్చు, అక్కడ అడవిలో చెట్లు కూలిపోతమే కావచ్చు. చూసారు కదా. ఎందుకంటే నిన్న భూషణం గారు వచ్చి చూపించేదాకా కూడా మాకు తెలియదు. అక్కడ అడవిలో మామూలుగా 50 ఎకరాలు సుడిగుండం తిప్పి మొత్తం చెట్లన్నీ పడిపోయి నాశనం అయిపోయింది, పతనం అయిపోయిందండి. అలాగే కొన్ని సందర్భాల్లో దేవుని మాట వెనక రకరకాలుగా కష్టాలు పడుతున్నారు మానవులు. వింటున్నారు, అనుసరించి నడవక. ఆయన చెయ్యొద్దు అన్నది మానేయాలి. చెయ్యమన్నా చేస్తే మనం దాన్ని ఆయన తప్పిస్తాడు, నెమ్మది నుంచి నడిపిస్తాడు. ఈ కొద్ది మాటలు మన హృదయాల్లో ఫలింపచేయాలి కదా. ప్రార్థన చేస్తున్నాం. సర్వశక్తిమంతుడా, కరుణామయ యేసు ప్రభువా, ఇంతవరకు మీ లేఖనం ద్వారా మీరు మాట్లాడిన మాటలను బట్టి మీకే వందనాలు. మీరు పంపించే ఉగ్రతను ఎవరూ తట్టుకోలేరు నాయన. అందుకే ధనవంతుల రాబోయే ఉపద్రవ్యం నుంచి మీరు తప్పించుకోలేరు కనుక ఏడవండి ఎగలార్చండి అని మీ లేఖనం ద్వారా మీరు తెలియజేశారు. ఉపద్రవ్యం వస్తే ఎవరూ తప్పించుకోలేరు నాయన. మీరు తప్పిస్తే తప్ప ఏ మనుషుడికి సాధ్యం కాదు.
అందుకే మీ లేఖనంలో మీరు రాయించారు, నేను ఈ లోకంలో భూమి, ఆకాశం, గాలి, నీరు, అగ్ని లయమైపోతాయన్నారు. మహావేంద్రంతో కాల్చివేయబడతాయని మీ లేఖన ద్వారా మీరు తెలియజేశారు. మీరు పంపించే ఉగ్రత భయంకరమైనదని మీ బిడ్డలు తెలుసుకుని మీ మీద ఆధారపడే బిడ్డలుగా నడిపించాలి. ఈ భూమి మీద కొద్ది రోజులు సుఖంగా జీవించాలంటే మీరే అందరికీ మార్గమే ఉన్నారనే సత్యం తెలుసుకుని నమ్మకంగా జీవించడం కొరకు మీ కృప మీ బిడ్డలపై నడిపించమని యేసయ్య నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. మంచిది.